పోచల్లాగా త్యాగాలు చేసిన చరిత్ర మాది, వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర నీది. నీకు మాకు నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది. నువ్వా మా గురించి మాట్లాడేది? నీకు మాట్లాడే అసలు నైతికత ఉందా నీకు? ఇవాళ నువ్వు ఎట్లా అంటే ఊసెర వెల్లులు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడతాయి. నువ్వు మాటలు మార్చే తీరు కానీ, నువ్వు పార్టీలు మార్చే తీరు ఊసెర వెల్లులు కూడా సిగ్గుపడేటంత దారుణంగా ఉంది నీ పరిస్థితి. అరే నీ నోటితోనే సోనియా గాంధీని దేవత అంటివి, నీ నోటితోనే బలిదేవత అన్న రకం కదా నువ్వు. మొక్కాల నీ నోటికి. బలిదేవత అన్నది నువ్వే, దేవత అన్నది నువ్వే. రేపు ఇంకేమంటావు ఆమెను? అసలు నీకు స్టాండ్ ఉందా? నీకు ఒక సిద్ధాంతం ఉందా? నీకు ఒక పద్ధతి ఉన్నదా రేవంత్ రెడ్డి? నీకు ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే. కాళేశ్వరం లేకుండానే ఈ రాష్ట్రం అట ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 చేసినట్టు నువ్వు చేసినావు. నువ్వు రాకముందే 2022-23 ఇది అఫీషియల్ డాటా. 2022-23లోనే 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను నంబర్ 1గా నిలిపిందే కేసీఆర్ ప్రభుత్వం ఇన్ ద ఇయర్ 2022-23. అప్పుడే ఇన్ని వడ్లు కొనలేమంటేనే కదా ఢిల్లీకి పోయి మేము ధర్నాలు చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ధాన్యం సేకరణలో కూడా 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి నంబర్ 1గా నిలిచిందే తెలంగాణ. ఇంత నువ్వు వచ్చినాక ఎప్పుడు సేకరించలే. ఈరోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే పంటలు పండుతున్నాయి. ఇప్పుడు మల్లన్న సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా? రంగనాయక సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా?